హాయ్ స్నేహితులారా, మీరంతా ఎలా ఉన్నారు? మీరందరూ చాలా బాగుంటారని ఆశిస్తున్నాము. ఈరోజు మీ ముందు 3 సంఖ్యలు కనిపిస్తున్నాయి. చాలా శ్రద్ధగా చూడండి. మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో, ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారో చూడబోతున్నాము. మీరు కోరుకుంటే 1 కంటే ఎక్కువ వ్యక్తుల గురించి కూడా చూడవచ్చు. మీ ముందు 3 సంఖ్యలు ఉన్నాయి. కాబట్టి మీరు వేరువేరు సంఖ్యలను వేరువేరు వ్యక్తులకు ఎన్నుకోవచ్చు. ఇది తప్పనిసరిగా మీ ప్రేమ భాగస్వామి అయ్యుండనవసరం లేదు. మీరు ఎవరి గురించి చూడాలనుకున్నా చూడవచ్చు. కొంచెం శ్రద్ధ పెట్టండి. ఆ వ్యక్తి పేరును మనసులో స్మరించండి. ఆ పేరుతో ఒక సంఖ్యను ఎన్నుకోండి. ఇది ఒక సాధారణ రీడింగ్. ఇది అందరితో కనెక్ట్ అవుతుందని గ్యారంటీ లేదు. కానీ ఇది టైమ్లెస్ వీడియో. మీరు ఎప్పుడు చూసినా ఇది మీతో కనెక్ట్ అవుతుంది. ఈరోజు వీడియో యొక్క అంశం ఏమిటంటే, మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు. మీ ముందు 3 సంఖ్యలు, నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3. 3 కార్డులు మీ ముందు ఉన్నాయి. దీనితో పాటు మేము గైడెన్స్ కూడా చూస్తాము. మీరు వినే ప్రతి విషయం కోసం మీకు గైడెన్స్ అవసరమవుతుంది. రండి, మొదట నంబర్ 1తో మీ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం. నంబర్ 1, మీ వ్యక్తి మిమ్మల్ని చాలా చురుకైన వ్యక్తిగా చూస్తారు. మీలో సోమరితనం అస్సలు లేదు. అంటే మీరు ఒకచోట నుండి మరో చోటకు ఊగిసాలాడే వ్యక్తివి. మీ వయసు ఎంతైనా సరే, మీరు యవ్వనంలో ఉన్నారని అవసరం లేదు. మీరు యవ్వనంలో లేకపోయినా ఈ లక్షణం మీలో ఉంది. 30 ఏళ్లు పైబడి ఉండవచ్చు, 25 ఏళ్లు పైబడి ఉండవచ్చు. 25 ఏళ్లు కూడా యవ్వన వయసులోనే వస్తుంది. కామెంట్స్లో 25 ఏళ్లు యవ్వనం కాదు అని రాయకండి. కానీ 30, 40, 50 లేదా 60 ఏళ్లు పైబడిన వారు కూడా ఉండవచ్చు. వారు గమనించే విషయం ఏమిటంటే, మీ వయసు మిమ్మల్ని ఆపలేదు. మీ సానుకూల శక్తి, మీ మాట్లాడే తీరు, మీ హాస్యం, జీవితాన్ని ఎంతో తేలికగా తీసుకునే విధానం, ఇవన్నీ వారు గమనిస్తారు. జీవితాన్ని మీరు చాలా సీరియస్గా తీసుకోరు. కానీ అవసరమైన సీరియస్నెస్ మాత్రం ఉంటుంది. ఏదైనా టెన్షన్ ఉన్నా సరే, జరిగిపోతుంది, సమయం గడిచిపోతుంది అని మీరు అనుకుంటారు. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడమే కాక ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. మీరు చాలా సమస్యలను పరిష్కరించే వ్యక్తిగా చూస్తారు. మీరు ఎక్కడ ఉన్నా ఆ వాతావరణం శాంతిమయంగా, హాస్యమయంగా ఉంటుంది. మీరు ఆఫీస్లో ఉండవచ్చు, క్లాస్లో ఉండవచ్చు, లేదా టీచర్గా ఉండి విద్యార్థులకు బోధిస్తూ ఉండవచ్చు. టీచర్ల మధ్య జరిగే చర్చలలో మీ వైఖరి వారిని ఎంతగానో ఆకర్షిస్తుంది. మీ నుండి వారు చాలా నేర్చుకుంటారు. మీకు ప్రయాణం చేయడం, సముద్ర తీరంలో ఉండడం, ప్రకృతిని ఆస్వాదించడం, నృత్యం చేయడం చాలా ఇష్టం. పార్టీలలో, వివాహాలలో డీజే ఉంటే మీరు మీ ప్రతిభను చూపించడంలో వెనక్కి తగ్గరు. వారు మీ వ్యక్తిత్వం, డ్రెస్సింగ్ సెన్స్కి ఎంతగానో ఆకర్షితులవుతారు. మీ గురించి ఆలోచిస్తూ, వావ్, ఈ వ్యక్తి వ్యక్తిత్వం ఎంత గొప్పగా ఉంది, జీవితాన్ని ఇలా జీవించాలి అని అనుకుంటారు. మీ నుండి వారు సానుకూలతను నేర్చుకుంటారు. మీరు ప్రేమ దృష్టికోణంతో ఈ వీడియోను చూస్తున్నట్లయితే, ఈ సంబంధం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఇది లోతైన ప్రేమ కాదు, కానీ ఒక కనెక్షన్ ఉంది. వారు మిమ్మల్ని చూస్తూ, ఈ వ్యక్తిలో ఏదో ఉంది, ఈ వ్యక్తి ఆకర్షిస్తాడు అని అనుకుంటారు. మీతో మాట్లాడడం వారికి ఇష్టం. కానీ మీరు ఎక్కువగా మాట్లాడరని నేను గమనిస్తున్నాను. వాట్సాప్ లేదా ఇతర సోషల్ సైట్స్లో ఎక్కువ టెక్స్ట్లు రాయడం మీ స్వభావం కాదు. కాల్లో కూడా మీరు ఎక్కువగా మాట్లాడరు. ముఖాముఖిగా మాత్రమే ఎక్కువగా మాట్లాడతారు. ఈ విషయాన్ని వారు గమనిస్తారు. మీరు ఎవరినీ మీపై ఎక్కువగా ఆధిపత్యం చేయనివ్వరు. ఎవరినీ మీకు ఎక్కువగా దగ్గర రానివ్వరు. మీ సమయాన్ని మీరు మీకోసం ఉపయోగిస్తారు. ఎవరికి ఎక్కువ సమయం ఇవ్వరు. మీకు ఆనందించడం, ప్రయాణం చేయడం, బయటికి వెళ్లడం చాలా ఇష్టం. మీరు ఒక సానుకూల ఆలోచనను కలిగి ఉంటారు. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడమే కాక ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. ఈ విషయాన్ని వారు గమనిస్తారు. ఇది చాలా మంచి విషయం. లక్షల మందిలో కొద్దిమంది మాత్రమే ఇలాంటి వ్యక్తులుగా ఉంటారు. యూనివర్స్ నుండి గైడెన్స్. ఇప్పుడు మీరు విన్న ఈ విషయాల ఆధారంగా ఈ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారో చూశాము. ఇప్పుడు యూనివర్స్ మీకు ఏ గైడెన్స్ ఇస్తుందో చూద్దాం. మీరు ఈ వ్యక్తి గురించి ఏదో ఆలోచిస్తున్నారు. మీ మనసులో కొన్ని ఆలోచనలు, భావనలు ఉన్నాయి. కానీ ఈ సమయంలో యూనివర్స్ చెబుతున్నదేమిటంటే, కొంచెం ఆగండి. మీలో ఈ విశ్వాసం ఉంటే దానిని మరింత బలపరచండి. ఈ సంబంధానికి కొంత సమయం ఇవ్వండి. ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా కాలం నుండి గమనించలేదు. ఇటీవలే గమనించడం ప్రారంభించారు. కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి మీ మనసులో ఉన్న భావాలను చెప్పడం వల్ల విషయం చెడిపోవచ్చు. ఈ సమయంలో మీరు ఈ వ్యక్తిని ప్రపోజ్ చేయాలని లేదా మీ భావాలను పంచుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే ఇంకా కొంత సమయం ఇవ్వండి. ఆ వ్యక్తి స్వయంగా మీ దగ్గరకు వచ్చి మీరు చెప్పాలనుకున్న భావాలను వారే చెప్తారు.
వీడియోని లైక్ చేయండి. నంబర్ 2. ఇప్పుడు నంబర్ 2ని చూద్దాం. మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు? వారి హృదయంలో మీకోసం ఏముంది? నంబర్ 2 2 ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీని సూచిస్తుంది. వారు మిమ్మల్ని చాలా బిజీగా ఉండే వ్యక్తిగా చూస్తారు. మీ జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక పనిలో ఉంటారు. మీ దగ్గర సమయం ఉండదు. ఈ పని ఆ పని ఎప్పుడూ విషయాలను మేనేజ్ చేస్తూ ఉంటారు. మీకు స్వయంగా సంతోషంగా ఉండే సమయం లేదు. వారికి మీరు చాలా గందరగోళంలో ఉన్న వ్యక్తిలా కనిపిస్తారు. కానీ ప్రేమ విషయంలో మీరు చాలా నిజాయితీగల వ్యక్తి అని వారు గమనిస్తారు. మీరు మీ ప్రేమ కథను వారికి చెప్పి ఉండవచ్చు, లేదా వారికి మీరు నిజమైన ప్రేమను వెతుకుతున్న వ్యక్తిగా కనిపిస్తారు. మీ జీవితంలో ఒక బాల్య స్నేహితుడు ఉండవచ్చు. ఆ వ్యక్తిని మీరు ఇష్టపడి ఉండవచ్చు మరియు ఈ కథను మీరు వారికి చెప్పి ఉండవచ్చు. వారు అనుకుంటారు, ఈ వ్యక్తి తన జీవితంలో నిజమైన ప్రేమను వెతుకుతున్నాడు అని. కానీ మీరు మీ కెరీర్, ప్రేమ మరియు కుటుంబాన్ని సమతుల్యం చేయలేకపోతున్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో మీకు కొంత ఇబ్బంది ఉంది. ఏ దిశలో వెళ్లాలో మీకు అర్థం కాదు. మీ జీవితంలో చాలా మంచి వ్యక్తులు వస్తారు, కానీ మీరు వారిని గమనించరు. మీరు చాలా గందరగోళంలో ఉంటారు. ఎవరైనా మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు చాలా సీరియస్గా ఉంటారు మరియు ఇది కాదు అని అనుకుంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో మీరు తప్పు చేస్తారు. తరువాత నేను తప్పు చేశాను అని అనిపిస్తుంది. వారు మీ గురించి ఇలా అనుకుంటారు. మీరు నిజాన్ని కొంచెం తప్పించుకుంటారు. ఊహలలో ఎక్కువగా ఉంటారు. మీరు నిజమో కాదో మీకు తెలుసు, కానీ వారి దృష్టిలో మీరు ఊహలలో ఉంటారు కాబట్టి కొంచెం గందరగోళంగా కనిపిస్తారు. మీరు తరచూ వారిని అడుగుతూ ఉంటారు, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అని. ఈ విషయాన్ని వారు గమనిస్తారు. మీరు గందరగోళంలో ఉన్న వ్యక్తిగా కనిపిస్తారు. యూనివర్స్ నుండి గైడెన్స్. ఇప్పుడు ఈ విషయాలను ఆధారంగా చేసుకొని యూనివర్స్ మీకు ఏ గైడెన్స్ ఇస్తుందో చూద్దాం. మీ శక్తి కూడా చెబుతోంది మీరు నిజంగా గందరగోళంలో ఉన్నారు. ఈ గందరగోళాన్ని కొంచెం తొలగించండి. అప్పుడే మీరు మీ జీవితంలో ఏమి కోరుకుంటున్నారో యూనివర్స్కు చేరవేయగలరు. మీకు ఈ సమయంలో ఏమి కావాలో మీకే స్పష్టంగా తెలియదు. ఈ వ్యక్తి మీ జీవితంలో కావాలా కాదా, లేదా వేరే వ్యక్తి కావాలా? ఎలాంటి వ్యక్తి కావాలి? ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు? మీ మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. మీరు నిజం నుండి దూరంగా పరిగెత్తుతున్నారు. అందుకే విషయాలు స్పష్టంగా ఉండవు. కొంచెం నిజాన్ని చూడండి. ప్రస్తుతమున్న విషయాలను గమనించండి. ఒక కాగితం, పెన్ను తీసుకొని ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అని రాసుకుంటే స్పష్టత వస్తుంది. ఇవి మిమ్మల్ని మీరు అర్థం చేసుకునే టెక్నిక్కులు. మీరు ఏదైనా మేనిఫెస్ట్ చెయ్యాలనుకుంటే, ఈశ్వరుడితో నాకిది కావాలి అని చెప్పాలనుకుంటే మీరు దానిని స్పష్టంగా చెప్పలేరు. ఒకసారి ఒక విషయం చెబితే మరోసారి దానిని మార్చేస్తారు. అందుకే మీ కోరికలు అడ్డంకులు ఎదుర్కొంటాయి, నెరవేరవు. మీరు ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఈ నిర్ణయం తీసుకోవాలా అని ఆలోచిస్తారు. సమయం కోసం ఎదురు చూడకండి. సమయం ఎప్పుడూ మంచిదే. మీ మనసు ఈ విషయం చెయ్యాలి అని చెబితే అదే మంచి సమయం. కానీ మీ మనసు నుండి ఆ స్వరం రాకపోతే కొంచెం ఆగండి. యూనివర్స్ మీకు ఇదే చెబుతోంది. మీరు సిద్ధంగా ఉన్నారని, ఈ విషయం చెయ్యాలి అని అనిపిస్తే తప్పకుండా చెయ్యండి. సమయం మంచిదే. కానీ ముందు మీతో మీరు మాట్లాడుకోండి. మీరు నిజంగా దీనికి సిద్ధంగా ఉన్నారా లేదా అని. ఈ విషయాలు మీతో కనెక్ట్ అయితేనే ఫాలో చేయండి. వీడియోని లైక్ చేయండి. నంబర్ 3. ఇప్పుడు నంబర్ 3ని చూద్దాం. మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు, ఆ తర్వాత యూనివర్స్ ఈ విషయంలో మీకు ఏ గైడెన్స్ ఇస్తుందో చూద్దాం. వారు మిమ్మల్ని అందమైన, విజయవంతమైన వ్యక్తిగా చూస్తారు. మీరు చాలా కష్టపడి, ఎంతో ఓపికతో, సంయమనంతో ఈ రోజును సాధించారు. మీ జీవితంలో ఈ అందం, ఈ ఆత్మవిశ్వాసం, ఈ ధనం, సంపద, గౌరవం ఇవన్నీ పెద్ద సంఘర్షణ తర్వాత సాధించినవి. వారు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు. మీరు కష్టపడి ఈ స్థానాన్ని సాధించారని, అదృష్టం లేదా ఎవరో అందించిన దానివల్ల కాదని అర్థం చేసుకుంటారు. వారి అందంతో వారు ఎంతగానో ఆకర్షితులవుతారు. మీరు వారి జీవితంలో అత్యంత అందమైన వ్యక్తిగా కనిపిస్తారు. మీ డ్రెస్సింగ్ సెన్స్ వారికి చాలా ఇష్టం. మీరు ఎక్కడ ఉన్నా అక్కడ కాంతి నిండి ఉంటుందని, మీ వెనుక సంతోషం నడుస్తుందని అనుకుంటారు. వారు మీ గురించి ఎంతగానో ఆకర్షితులై రోజు మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీతో తమ జీవితాన్ని ఊహించుకుంటారు. మీరు వివాహం జరిగి ఉండవచ్చు, లేదా జరగకపోవచ్చు, లేదా ఈ వ్యక్తి వివాహం జరిగి ఉండవచ్చు.
అయినప్పటికీ వారు మీ గురించి ఆలోచిస్తూ ఈ వ్యక్తి నా జీవితంలో ఉంటే బాగుండు అని అనుకుంటారు. వారు మీ గురించి ఎన్నో కలలు కంటారు. ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామిలో ఏమి కోరుకుంటాడో అవన్నీ మీలో ఊహించుకుంటారు. వారిలో మీ పట్ల ఎంతో ఆకర్షణ, ప్రేమ మరియు గౌరవం కనిపిస్తున్నాయి. యూనివర్స్ నుండి గైడెన్స్. ఇప్పుడు యూనివర్స్ మీకు ఏ సందేశం ఇస్తుందో, ఏ సలహా ఇస్తుందో చూద్దాం. మీ జీవితంలో చాలా సంతోషాలు, సమృద్ధి రాబోతున్నాయి. మీరు ఎన్నో మంచి కర్మలు చేశారు, అందుకే ఈ స్థితిలో ఉన్నారు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ జీవితం చాలా బాగుంది. రాబోయే సమయం కూడా చాలా మంచిది. ఈ వ్యక్తితో మీ సంబంధం కూడా చాలా బాగుంటుంది. ఎటువంటి చెడు జరగదు. కొన్నిసార్లు మీరు మానసిక ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన చెందుతారు. అది మీకు మంచిది కాదు. యూనివర్స్కి దగ్గరగా వెళ్ళండి, ప్రార్థన చెయ్యండి, కళ్ళు మూసుకుని మీ అంతరాత్మ స్వరాన్ని వినండి. మీ జీవితంలో అన్నీ చాలా బాగున్నాయి. నంబర్ 3 వారు వీడియోను లైక్ చేయండి. మీ భవిష్యత్తు కూడా చాలా మంచిది. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. బై స్నేహితుల్లారా.